నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు అగ్రజులు పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారికి, రసహృదయులు, సంస్కృతికి, సాహిత్యానికి, నృత్యానికి, కళ్ళకి తన చెయ్యిని పెట్టి కాపాడేటువంటి పెద్దలు వరప్రసాద రెడ్డి గారు, రాజేశ్వరి గారు, చిరంజీవి వైష్ణవి, పెద్దలు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షులు రమణమూర్తి గారు, విజ్ఞులు, ప్రాజ్ఞులు, రసజ్ఞులైనటువంటి సభాసదులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మా కబీర్దాస్ చెప్తాడు, గురు గోవింద దోవు ఖడై కాకై లాగోంపాయ్ బలిహారీ గురు ఆపనే జిన్ గోవింద దియో దిఖాయ్ అంటాడు. గురువు, తండ్రి పక్కపక్కన, భగవంతుడు పక్కపక్కన నుంచుంటే ముందు ఎవరికి నమస్కారం చేయాలంటే ముందు గురువుకే నమస్కారం చేయి, ఎందుకంటే అసలు ఆ భగవంతుడిని నీకు చూపించేవాడు గురువే కదా అంటాడు. ఇక్కడ విచిత్రమైన సన్నివేశం ఏమిటంటే, ఇక్కడ తల్లి గురువు ఇద్దరు కూడా ఒకళ్ళే. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇది ఒక రససిద్ధి పొందినటువంటి సన్నివేశం. నాట్యాంగన విన్యాసంలో, యోగిజనుల సన్యాసంలో, ఉరికెక్కే విప్లవకారుని అంతిమ దరహాసంలో, కవిగాయక ప్రేమిక జన సకల శిల్పి సౌందర్యోపాసనలో ఒకే జ్యోతి ఒకే జ్యోతి ఒకే జ్యోతి వెలిగిందటని ఇవాళ రససిద్ధి పొందినటువంటి ఆ జ్యోతిని ఆ అమ్మాయిలో చూశాను. నవరసాలను తను సిద్ధించుకుని, తను అనుభూతి పొంది మనకు సిద్ధింపజేసినటువంటి ఒక మహోజ్వలమైనటువంటి, అనితర సాధ్యమైనటువంటి, మహోత్కృష్టమైనటువంటి సన్నివేశం ఇది. ఈనాడు రవీంద్ర భారతి చరితార్థమైంది. భాగ్యనగర వాసులు మనం తొలిసారిగా ఈ నృత్యరీతిని చూసి చరితార్థమయ్యామని చెప్తూ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ వారిని, చైతన్య ఆర్ట్స్ వారిని ఇంత మంచి అవకాశం మనకు కల్పించినందుకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఆ అమ్మాయి వైష్ణవి దేశ విదేశాలలో, మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో మన ఈ నృత్య రీతి యొక్క పతాకాన్ని, జయకేతనాన్ని ఎగరవేసి ఈ భారతీయ నృత్యం యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని చాటాలని చెప్పని కోరుకుంటూ ఆ అమ్మాయి పైకి రావాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.